అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒకే ఒక రోజు జరిగిన వార్తలను తీసుకుని అందులో దాగియున్న రెండు విభిన్న ప్రపంచాలను చూద్దాం. అంటే ఒకవైపు గ్లోబల్ లెవెల్లో ఏం జరుగుతోంది, మరోవైపు మన దేశంలో మన చుట్టూ ఉన్న వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే తేడాను ఈ విశ్లేషణలో గమనిద్దాం. సో ఈరోజు మనం గమనించబోయేది ఇదే. ఒకే న్యూస్ సైకిల్లో రెండు భిన్నమైన ముఖాలు. ఒకటేమో ప్రపంచ వేదిక మీద ఆశను, అవకాశాలను చూపిస్తుంటే, ఇంకొకటి మన దేశంలోనే మనల్ని ఆలోచనలో పడేసే నిజాలను బయటపెడుతోంది. సరే, మన ప్రయాణాన్ని ముందుగా ప్రపంచ వేదిక నుంచే మొదలుపెడతాం. అసలు అంతర్జాతీయంగా ఏం జరుగుతోంది, అక్కడి సంబంధాలు, ఆర్థిక వ్యవస్థలు ఎలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయో చూద్దాం. చూస్తే ప్రపంచ వేదిక మీద ఒకే టైంలో రెండు చాలా ముఖ్యమైన దౌత్యపరమైన మీటింగ్స్ జరుగుతున్నాయి. ఒకవైపేమో మన ప్రధానమంత్రి మోదీ గారు ఇజ్రాయెల్ అధ్యక్షుడు హర్జోగ్తో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా డిఫెన్స్, టెక్నాలజీలో సంబంధాలను మరింత బలంగా మార్చుకోవడానికి ఈ చర్చలు జరుగుతున్నాయి. ఇక మరోవైపు చూస్తే జెనీవాలో అమెరికా, ఇరాన్ మధ్య చాలా కీలకమైన చర్చలు నడుస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో శాంతి, స్థిరత్వం తీసుకురావడమే వీటి లక్ష్యమన్నమాట. మరి ఈ ప్రపంచ సంఘటనలు మన ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? సహజంగానే ఇలాంటి దౌత్యపరమైన టెన్షన్స్ ఉన్నప్పుడు మార్కెట్లు చాలా జాగ్రత్తగా ఉంటాయి. అయినా సరే మన దేశ నిఫ్టీ సూచీ 25,500 పాయింట్ల దగ్గర చాలా స్థిరంగా ఉంది. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, ఇన్వెస్టర్లు ఈ గ్లోబల్ పాలిటిక్స్ని, అలాగే వ్యాపార నిర్ణయాలను ఎంత క్లోజ్గా గమనిస్తున్నారో తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు అంతర్జాతీయ వేదిక నుంచి మన దేశంలో ఏం జరుగుతోందో చూద్దాం. మన దగ్గర చట్టపరంగా, దౌత్యపరంగా ఎలాంటి ముఖ్యమైన విషయాలు నడుస్తున్నాయో తెలుసుకుందాం. ఈరోజు సుప్రీంకోర్టు చాలా బిజీగా ఉందనే చెప్పాలి. ఒకవైపు మణిపూర్ హింస కేసు, మరోవైపు పోలీస్ సంస్కరణలకు సంబంధించిన విషయాలు, ఇంకోవైపు పర్యావరణ సమస్యలు. ఇలా దేశ అత్యున్నత న్యాయస్థానం చాలా కీలకమైన సమస్యలను విచారిస్తోంది. ఇది చూస్తే మన దేశం ఒకేసారి ఎన్ని రకాల సవాళ్లను ఎదుర్కొంటోందో అర్థమవుతోంది. ఇది చాలా ముఖ్యమైన దౌత్యపరమైన మార్పు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ మన దేశ పర్యటనకు రాబోతున్న నేపథ్యంలో వాళ్ల దేశంలో జరుగుతున్న కొన్ని హింసాత్మక నేరాలతో ఇండియాకు ఎలాంటి సంబంధం లేదని కెనడా గవర్నమెంట్ అధికారికంగా చెప్పింది. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ మెరుగుపడుతున్నాయనడానికి ఒక మంచి సంకేతం. ఇప్పటివరకు మనం అంతర్జాతీయ దౌత్యం, జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనసును కలచివేసే కొన్ని వ్యక్తిగత, విషాదకరమైన వార్తల వైపు మన దృష్టిని మారుద్దాం. ఇవి నిజంగా ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసే కథనాలు. ఔటర్ ఢిల్లీలో ఒక హృదయాన్ని పిండేసే సంఘటన జరిగింది. ఒక తల్లి, ఆమె 3 కుమార్తెలు ఒకే కుటుంబానికి చెందిన 4 విగతజీవులుగా కనిపించారు. ప్రస్తుతం ఆమె భర్త కనిపించకపోవడంతో అతనే ప్రధాన అనుమానితుడిగా పోలీసులు భావిస్తున్నారు. ఫొరెన్సిక్ బృందాలు అక్కడేం జరిగిందో తెలుసుకునే పనిలో ఉన్నాయి. ఈ సంఘటన నిజంగా దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన మరో విషాదం మన ఆహార భద్రత మీద పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతోంది. పాల కల్తీ వల్ల ఏకంగా 5 ప్రాణాలు కోల్పోవడం, మరికొంతమంది తీవ్రమైన కిడ్నీ సమస్యలతో హాస్పిటల్లో చేరడం చాలా ఆందోళన కలిగించే విషయం. మనం రోజూ వాడే నిత్యావసర వస్తువుల్లో కల్తీ జరిగితే అది ఎంత ప్రాణాంతకమో ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది. ఫరీదాబాద్లో జరిగిన ఈ ప్రమాదం మరోసారి మనసును భారంగా మారుస్తుంది. జస్ట్ సరదా కోసం చేసిన ఒక డ్రైవింగ్ స్టంట్ 9వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి ప్రాణాలను బలిగొంది. ఆ క్షణంలో సరదాగా అనిపించిన నిర్ణయం ఒక యువకుడి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది. వాళ్లు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి ఏకంగా 50 అడుగుల లోయలో పడిపోవడంతో ఈ విషాదం జరిగింది. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ప్రపంచస్థాయి వార్తలు, జాతీయ వార్తలు, ఇంకా ఈ వ్యక్తిగత విషాదాలు, వీటన్నింటినీ కలిపి చూస్తే ఏమర్థమవుతుంది? ఈ వేర్వేరు సంఘటనల నుంచి మనం గ్రహించాల్సిన అసలు విషయమేంటి? చూసారా, అసలు పాయింట్ ఇదే. ఒకే రోజు మనకు రెండు విభిన్న ప్రపంచాలను చూపిస్తుంది. ఒకవైపేమో ప్రపంచ వేదిక మీద వ్యూహాలు, దౌత్యాలు, ఆర్థిక వ్యవస్థలు అంటూ పెద్ద పెద్ద మాటలు. మరోవైపు మన రోజువారీ జీవితంలో న్యాయం కోసం పోరాటం, భద్రత గురించిన ఆందోళన, ఇంకా తీరని వ్యక్తిగత నష్టం. ఈ రెండింటి మధ్య ఉన్న ఈ గ్యాపే మన నిజ జీవితం. చివరిగా ఈ విశ్లేషణ మన అందరి ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ఒకవైపు ప్రపంచాన్ని మార్చే వ్యూహాలు, మరోవైపు మనస్సుని పిండేసే వ్యక్తిగత విషాదాలు.
ఇవన్నీ నిరంతరం మన మీదకొస్తున్న ఈ రోజుల్లో మనం మన దృష్టిని, మన శక్తిని, మన సానుభూతిని దేనిపై కేంద్రీకరించాలి? దీనికి సమాధానం ఎవరికి వాళ్లే ఆలోచించుకోవాలి.